యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వానికి, యేసే నా దేవుడు, యేసే నా రక్షకుడు, ఇదిగో నేను పాపిని, చస్తే నరకానికి వెళ్ళాల్సిన వాడిని, కానీ నా పాపముల కొరకు దేవుడు దిగి వచ్చి సిలువలో పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. నా పాపముల కొరకు ఆయన యందు నేను నా పాపక్షమాపణ కొరకు విశ్వాసం ఉంచుతున్నాను. ఆయన ద్వారానే నాకు మోక్షం, ఆయన ద్వారానే నాకు పాపక్షమాపణ. నేను చేసే భక్తి నీతి క్రియల ద్వారా నాకు పరలోక ప్రాప్తి జరగదు, ఆయన ద్వారానే నాకు మోక్షం అని ఎవరైతే నమ్ముతారో వారికి ఉండే ధైర్యం ఏంటంటే, యేసు ప్రభు వారి స్థానంలో చనిపోయి వారి పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు గనుక వారికి ఇప్పుడు పరలోకం తెరవబడింది. వారికి ఉన్న ధైర్యం ఏంటంటే, వారి దేహాన్ని వదిలిపెట్టినప్పుడు, దేహాన్ని వదిలిపెట్టడం అంటే ఏంటి? చచ్చిపోవడం. వారి దేహాన్ని వదిలిపెట్టినప్పుడు ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహాన్ని విడిచిపెట్టి ఎక్కడ? ప్రభువు నొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనకున్న గొప్ప ధైర్యం ఏంటంటే, ఈ దేహాన్ని వదిలిపెడితే క్రైస్తవుడు మరుక్షణం ఎక్కడ? ప్రభువు నొద్దకు వెళ్తాడు, పరదైసులకు వెళ్తాడు. ఎందుకంటే యేసు ప్రభు చనిపోయి పాపములకు ప్రాయశ్చిత్తం చేసి భూమి యొక్క క్రింది భాగములకు దిగి అపవాది నోడించి నరకాన్ని దాటి పరదైసునకు వెళ్ళి చెరను చెరగా పరలోకమునకు కొనిపోయి ఇప్పుడు మనకు మార్గాన్ని ఓపెన్ చేశాడు. ఈ మార్గమే క్రైస్తవ మార్గం. క్రైస్తవం అంటే మాత్రం కాదండి, క్రైస్తవం అంటే దేవుని యొద్దకు మనుషులు వెళ్ళడానికి యేసు ప్రభు ఏర్పాటు చేసిన మార్గం. ఆ మార్గములోనికి నువ్వు వచ్చి యేసునందు విశ్వాసం ఉంచి రక్షింపబడితే నువ్వు పరలోకానికి, తండ్రి సన్నిధానానికి చేరగలుగుతావు.